హాయ్ హలో మామ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో అయితే డీటెయిల్గా ఓటింగ్ అనాలిసిస్ గురించి మీకు చెప్తాను. 11th వీక్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కదా. ఈ 11th వీక్లో అయితే కనుక ఓటింగ్ అనాలిసిస్లో నామినేషన్స్లో ఎవరు ఉన్నారో వాళ్ళ నేమ్స్, ఎవరు ఏ స్థానంలో ఉన్నారో డీటెయిల్గా మీకైతే చెప్తాను మామ. దీంతో పాటుగా ఎవరు మన ఛానల్ కొత్తగా చూస్తుంటే కనుక, ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నా కూడా మన ఛానల్ అయితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మామ. వెరీ 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 ఇంపార్టెంట్. చాలాసార్లు నేను చెప్తానే ఉన్నాను, ఎవ్వరు లైక్ చేయట్లేదు. మన వీడియో చూస్తున్నామో ఖచ్చితంగా లైక్ చేసి ఒక కామెంట్ పెట్టి మన వీడియో అయితే చేయండి. సో ఈ ఈ వీడియోలో డీటెయిల్గా నేను చెప్పబోయే టాపిక్స్ ఏంటని చెప్పి మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మావా. దీంట్లో మెయిన్గా చెప్పేది వచ్చేసి ఒక పాయింట్ నెంబర్ 1 ఇక్కడ వచ్చేసి కనుక నామినేషన్స్లో ఎవరున్నారో వాళ్ళ గురించి చెప్తాను. దీని తర్వాత యాజ్ పర్ సోషల్ మీడియా అంటే యూట్యూబర్ అవని, ట్విట్టర్, ఫేస్బుక్, వీటిలో ఏ టాపిక్స్ మీద నామినేషన్స్లో ఉన్నవాళ్ళు ట్రెండ్ ఏమన్నా అవుతున్నారా అనేది వాళ్ళ గురించి చెప్తాను. దీని తర్వాత హౌస్లో ఉండే ఎమోషనల్స్, స్ట్రాంగ్ గేమ్స్ అవనివ్వండి, ఏదైనా నెగిటివ్ కంటెంట్ అవనివ్వండి, దాని మీద ఈ ఓటింగ్లో ఉన్నవాళ్ళు ఎవరు అని చెప్తాను. దీని తర్వాత ఫైనల్గా ఎవరు రిస్క్లో ఉన్నారని చెప్పి డీటెయిల్గా చెప్తాను మామ. సో ఇది ఈ వీడియోలో నేను డీటెయిల్గా చెప్తాను. ఖచ్చితంగా మీ అందరికైతే కనుక ఈ వీడియో మీ అందరికీ నచ్చింది మామ. ప్రతి ఒక్కరు అందుకనే చూసే ముందే వీడియో అయితే కనుక ఖచ్చితంగా లైక్ కొట్టి చూడండి మామ. సబ్స్క్రైబ్ మాత్రం చేయడం అస్సలు ఎట్టి పరిస్థితిలో మర్చిపోద్దు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలో వెళ్ళిపోదాం. సో నామినేషన్స్లో ఉన్న వాళ్ళు అయితే కనుక కళ్యాణ్, ఇమాన్యుయల్, భరణి, డీమాన్, సంజన, దివ్య గారు. సో వీళ్ళందరూ నామినేషన్స్లో ఉన్నారు. లీస్ట్లో వచ్చేసి దివ్య నిఖిత ఉంది, ఆవిడ పైన సంజన గారు ఉన్నారనమాట. టాప్ మోస్ట్ పొజిషన్లో కళ్యాణ్ పడాలిగా ఉన్నారు, దాని తర్వాత ఇమాన్యుయల్, దీని తర్వాత భరణి, డీమాన్, సంజన, దివ్య నిఖిత, వీళ్ళందరూ ఉన్నారు మామ. డేంజర్ జోన్లో అయితే కనుక దివ్య నిఖిత ఉంది, తన గురించి పాడదాం. సో టాప్ మోస్ట్ పొజిషన్ దూసుకెళ్ళిపోతున్నారు అనమాట ఇద్దరు కుర్రోళ్ళు. ఆటగాడితో వేటగాడికి పోటీ ఎలా ఉంటుందని చెప్పి నేను అందుకని తమ్నైల్లో పెట్టాను అనమాట. ఆటగాడు ఎవరంటే కనుక ఇక్కడ ఆటగాడు మన డీమాన్ పవన్, ఇమాన్యుల్, వేటగాడు వచ్చేది కళ్యాణ్ అనమాట. ఆటగాడు అని చెప్పి ఎందుకనంటే ఇమాన్యుల్ ఫస్ట్ డే 1 నుంచి టాస్క్ ఎలా పెట్టినా కూడా, ఎలా ఉన్నా సరే, ఎంత హార్డ్ టాస్క్ అయినా సరే సూపర్గా నేను ఆడి చూపిస్తానని చెప్పి ఇమాన్యుల్ ఎత్తుకొని చూపించాడు. ఆ ఆటగాడితోనే వేటగాడు ఇంకోటి ఉన్నాడు అనమాట. అన్ని టాస్కుల్లో వెంటాడుతూ ఆటగాడికి ఇద్దరికి సింక్ అయ్యి మంచి మంచి గేమ్స్ వాళ్ళిద్దరు ఆడారు. మీ అందరికీ తెలుసు, కళ్యాణ్ మంచిగా ఇంప్రూవ్ చేసుకోవడానికి అసలు రీజనే మన ఇమాన్యుల్ అనమాట. వాళ్ళిద్దరికి మంచిగా జోడీ సెట్ అయింది గేమ్స్ అన్నింటిలో. సో అలా చెప్పుకుందాము. సో దీని తర్వాత మెయిన్గా మీ అందరికీ ఫేవరెట్ షో బిగ్ బాస్ షో అని సీజన్ 9లో అందరికీ తెలిసిందే. సో దీంట్లో ఓటింగ్ అనాలిసిస్ అందులో ఇంకా వెరీ వెరీ మజా ఉంటుంది అనమాట దీంట్లో అయితే కనుక. సో రోజు మనం డీటెయిల్గా అనాలిసిస్ చేసుకుంటానే ఉంటాం, ఈరోజు కూడా డీటెయిల్గా చెప్తాము. సో వితౌట్ డిలే మనం అయితే కనుక ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం మామ. సో పాయింట్ నెంబర్ 1 ఒకటైతే కనుక నామినేషన్స్లో ఉన్న వాళ్ళ గురించి నేను ఆల్రెడీ చెప్పేశాను మీకు. సో పాయింట్ నెంబర్ 2 వచ్చేసి యాజ్ పర్ సోషల్ మీడియా, ఇన్స్టా అవనివ్వండి, ఫేస్బుక్ అవనివ్వండి, ట్విట్టర్ అవనివ్వండి, ఎనీథింగ్ ఏదైనా సరే. సో ఇప్పుడు సోషల్ మీడియా రెస్పాన్స్లోకి వెళ్దాం మనం అయితే కనుక మామ. సో ట్విట్టర్, ఇన్స్టా, యూట్యూబ్ పోల్స్ అంటే ఏంటంటే కనుక మీకు యూట్యూబ్లో క్వశ్చన్ ట్రై చేసి కింద 4-5 ఆన్సర్స్ ఇస్తారనమాట. సో ఆ ఆన్సర్స్ అది కూడా మీకు ఓటింగ్ అనాలిసిస్లో ఒక భాగం అనమాట. సో చూస్తే ప్రస్తుతం అయితే కనుక టాప్లో ఉన్నవాళ్ళు అయితే కనుక మన కళ్యాణ్ ఉన్నారు. ఎవరికంటే ఎక్కువ ఉందో చూద్దాం అనమాట. సో కళ్యాణ్ అయితే కనుక టాప్ మోస్ట్ పొజిషన్లో ఉన్నారు, ఇమాన్యుల్ కూడా ఆయనతో పాటు ఉన్నాడు అనమాట. సో టాప్ ట్రెండింగ్ కంటెస్టెంట్స్ ఎవరు ఉన్నారో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సో ఇక్కడైతే కనుక స్ట్రాంగ్ పాజిటివ్ ఓటింగ్తో కళ్యాణ్ ఉన్నాడు. మాస్ సపోర్ట్ అనమాట మనోడికి అయితే కనుక ఒక రేంజ్లో సపోర్ట్ ఉంది. ఆల్రెడీ తనుజ గారు ఉన్నప్పుడు కూడా మాస్ సపోర్ట్ ఉండేది. సో ఇప్పుడు కూడా మళ్ళీ మంచి సపోర్ట్తో మనోడైతే కనుక దూసుకెళ్ళిపోతున్నామా. దీని తర్వాత మన ఇమాన్యుల్ అనమాట. గుడ్ గేమ్ అయితే కనుక చాలా ఎక్సలెంట్గా ఆడుతున్నాడు, గుడ్ సపోర్ట్ కూడా ఉంది. ఇక్కడ మనోడైతే కనుక కంటెంట్ కూడా ఎంచుకునే విధానం కూడా చాలా మంచిగా గేమ్ ఆడే విధానం అవనివ్వండి, దాని తర్వాత హౌస్లో ర్యాప్ అవనివ్వండి, దాని తర్వాత అందరితో మాట్లాడే విధానం అవనివ్వండి, ఏదైనా కామెడీ పడంగా మనోడైతే కనుక తన సీన్ తను క్రియేట్ చేసుకోవడంలో కానివ్వండి, గేమ్స్లో అయినా కానివ్వండి, తన సత్తా తనైతే కనుక చూపుకుంటూ ఆడుతున్నాడు. సో అందువల్ల మనోడైతే కనుక సెకండ్లో ఉన్నాడు. న్యూట్రల్లో ఇక్కడ ఇద్దరు ఉన్నారు మామ. న్యూట్రల్ జోన్లో భరణి, దాంతో డీమాన్ పవన్. భరణి అయితే కనుక ఆల్రెడీ ఎవిక్టెడ్ అయిపోయి సెకండ్ అంటే రీఎంట్రీ ఇచ్చారు కాబట్టి తన గేమ్ ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉండే, అందువల్ల తను న్యూట్రల్లో ఉన్నాడు. డీమాన్ పవన్ అయితే కనుక తను ఆల్రెడీ రీతు చౌదరి విషయంలో కొంచెం నెగిటివ్ అయ్యాడు మామ, ఖచ్చితంగా నెగిటివ్ అయ్యాడు. ఆ ఒక్క నెగిటివ్ లేకపోతే ఖచ్చితంగా ఇమాన్యుయల్ ప్లస్లో డీమాన్ ఉండేవాడని చెప్పి నాకైతే అనిపిస్తుంది మనస్ఫూర్తిగా. మీలో ఎంతమంది డీమాన్ పవర్ ఫ్యాన్స్ నేను చెప్పింది కరెక్ట్ అని చెప్పి మీరు యాక్సెప్ట్ చేస్తే ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి మామ, ఓకేనా. సో ఇది వీళ్ళిద్దరు న్యూట్రల్. దీని తర్వాత
బాగా వీట్ రెడ్ జోన్లో ఉంది, బాగా వీళ్ళకి హై రిస్క్, ఇంకా రిస్క్ వీళ్ళకి బాగా ఉందిరా బాబు, వీళ్ళతో కష్టం ఇంకా అనే పంచుకున్న వాళ్ళు సంజన, దివ్య నిఖిత అనమాట. సో వీళ్ళైతే కనుక రెడ్ జోన్లో ఉన్నారు మామ. ఈ సంజన గారు ఎప్పుడు కిందకు వస్తారో తెలియదు. ఆ పొజిషన్లో అలా ఉన్న ఆవిడ ఎవిక్టెడ్ అయిపోయినా ఈ వీక్ ఫ్యామిలీ వీక్ ఆవిడకి ఇచ్చేసి ఎవిక్టెడ్ చేసినా ఆశ్చర్యపోయే అవసరం 99.999% ఈ మాట గుర్తుపెట్టుకున్నాము. బల్ల గుర్తు చెప్తున్నా, ఖచ్చితంగా దివ్య నిఖిత అయింది కనుక దివ్య నిఖిత ఈ వీక్ వెళ్ళిపోద్ది. ఎలిమినేషన్ పక్కా 100% డ్యామ్ షూర్. దివ్య నిఖిత వెళ్ళిపోవాలనుకున్నాం. ఖచ్చితంగా మనకి లైక్ కొట్టండి మామ, లైక్లు కొట్టండి, లైక్ల వర్షం కురిపించడం మామ, ప్లీజ్ మామ. ఒక 50 లైకులు మామ, నేను ఎక్కడ కూడా అడగట్లేదు కదా, 50 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనమాట. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం బటన్ ఖచ్చితంగా నొక్కి పెట్టాలి. ఇక్కడ సంజన గారు ఎందుకని చెప్పి మ్యాక్సిమం ఈ వీక్లో మీరు అబ్జర్వ్ చేస్తే సంజనాకి దివ్య నిఖిత అసలు పడట్లా. ప్రతి చోట దివ్య నిఖిత అయితే కనుక సంజన గారికి వెలుగుతానే ఉంది. అంత వరస్ట్గా ఆడుతుంది అనమాట. దివ్య అయితే కనుక ఓవర్గా ఎక్సైట్ అవ్వడం, ఓవర్గా మాట్లాడడం, అసలు అక్కడ తను మాట్లాడాల్సిన అవసరం లేకుండా కూడా తను కావాలని చెప్పి అక్కడ స్పేస్ క్రియేట్ చేసుకుని మాట్లాడడం, ఇలాంటివి నచ్చలా. సో అందువల్ల దివ్య నిఖిత అయితే కనుక వీక్ ఓటింగ్స్ కూడా ఏం పడట్లేదు తనకైతే కనుక. చాలా తక్కువ ఓట్స్ ఉన్నాయి తనకైతే కనుక. రెడ్ జోన్లో ఉంది, తనైతే కనుక కొంచెం హై రిస్క్ అని అనుకోవాలి. సో థర్డ్ పాయింట్ ఏంటంటే కనుక ఇక్కడ ఆడియన్స్ పల్స్ ఎలా ఉంది అంటే, ఆడియన్స్ ఏమనుకుంటున్నారు ఏదైనా గేమ్ పరంగా, దాని తర్వాత డ్యాన్స్ పరంగా, తను వేసే స్కిట్స్ పరంగా, తను వేసే టాస్క్ పరంగా ఏమనుకుంటున్నారు ఏంటో చూద్దాం. ఇప్పుడు ఓటింగ్లో రీజన్స్ కూడా ఒకేసారి చూద్దాం, మొత్తం ఏముందో మొత్తం. ఇప్పుడు గేమ్లో అయితే కనుక లవ్ అండ్ ఎఫెక్షన్స్ వల్ల, దాని తర్వాత హౌస్లో ఫైట్ వల్ల కానీ, దాని తర్వాత ఎంటర్టైన్మెంట్ వల్ల కానీ, దాని తర్వాత అసలు స్క్రీన్ మీద చాలా తక్కువ కనిపించడం వల్ల ఎవరెవరు ఉన్నారో ఏంటో వాళ్ళ గురించి అయితే కనుక ఇప్పుడు మనం చూద్దాం. హౌస్లో గేమ్స్ అవనివ్వండి, ఇన్వాల్వ్మెంట్ అవ్వండి, ఒక టాప్ ప్లేయర్తో ఆడడం అనివ్వండి, కళ్యాణ్ అయితే కనుక మంచిగానే ఆడుతున్నాను. ఇమాన్యుల్ కూడా తన స్కిట్స్ అన్ని పరంగా మంచిగానే చేస్తున్నాడు అనమాట. సో హౌస్లో ఇమాన్యుల్కి అయితే ఎక్కడ నెగిటివిటీ లేదు, కళ్యాణ్కి కూడా నెగిటివిటీ లేదు, మన డిమాండ్ పవర్తో కూడా మంచిగా డిఫైన్ చేసుకున్నాడు. సో ఎంటర్టైన్మెంట్ వల్ల మనకైతే కనుక ఇమాన్యుల్కి మంచి స్ట్రాంగ్ సపోర్ట్ వచ్చింది మామ. డే 1 నుంచి తన గేమ్ ఆడే విధానం కానివ్వండి, దాని తర్వాత గేమ్లో ఉంటే తన వైపే ఆట ఉంటుందని చెప్పి చాలామంది హౌస్లో అందరికి మ్యాక్సిమం తెలుసు. సో ఎంటర్టైన్మెంట్ వల్ల అయితే తనకి స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. స్క్రీన్లో తక్కువ చూపించే వాళ్ళు ఎవరు లేదు. అంతకుముందు ఉన్నప్పుడు అయితే కనుక ఆయుష మీరు వచ్చినప్పుడు అబ్జర్వ్ చేస్తారో, ఆయుషని అయితే కనుక కొన్నిసార్లు అయితే స్క్రీన్ మీద చూపించలేదు. ఎందుకంటే కనుక రావే పోవే రీచు చదువుని అలా ఇర్రెస్పెక్టబుల్గా మాట్లాడింది అనమాట మా. సో అలాంటి ఇర్రెస్పెక్టబుల్ వర్డ్స్ వాడితే ఖచ్చితంగా స్క్రీన్ ఏదైతే వస్తుందో దాని మీద వాళ్ళనైతే అవాయిడ్ చేస్తారు. అంటే దాని అర్థం ఏంటంటే కనుక వాళ్ళు ఖచ్చితంగా ఈ వీక్లో ఎవిక్టెడ్ పెట్టబోతున్నాను, డేంజర్లో ఉన్నారని చెప్పి అర్థం అనమాట. సో ఫైనల్గా రిస్క్ జోన్లో ఎవరు ఉన్నారు అంటే, నామినేషన్స్లో ఉండి ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారో వాళ్ళ గురించి చెప్తాను చూడండి మామ. ఈ వారైతే కనుక ఎవిక్షన్స్కి హయ్యెస్ట్ రిస్క్లో ఉన్న వాళ్ళైతే కనుక సంజన గారు, దాని తర్వాత దివ్య నిఖిత గారు మామ. సో దివ్య నిఖిత గారు వీళ్ళిద్దరు ఉన్నారు కదా, మ్యాక్సిమం 99.99% దివ్య నిఖిత వెళ్ళిపోద్ది మామ. దేనికంటే కనుక తను యాజ్ ఏ కంటెస్టెంట్గా తన ఆట ఆడాల్సింది తను ఆడట్లేదు, ఎఫెక్ట్ పట్టట్లేదు. బర్నీ గారి యొక్క రిమార్క్ ఉన్నా లేకపోయినా బర్నీ గారు నాకు బలహీనత అని చెప్పిద్ది. సంజన గారి మీద గొడవాడిద్ది, తనుజ మీద గొడవాడిద్ది. దాని తర్వాత ఏదైతే మన గేమ్స్ అవన్నీ జరిగినాయో సంజన దివ్య నిఖిత కానీ వెళ్ళి దివ్య నిఖిత వచ్చి తనుజాని అడిగిద్ది అనమాట, నువ్వు ఎందుకు నన్ను సేవ్ చేయలేదు, రితు చౌదరిని ఎందుకు సేవ్ చేసి అన్న మాటలో కూడా వాళ్ళిద్దరికి డిస్కషన్ జరిగింది. ఎందుకంటే నామినేషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత 11th వీక్లో నన్ను సేవ్ చేయవచ్చు కదా, నువ్వు రితు చౌదరిని ఎందుకు సేవ్ చేశా అని చెప్పి ఒక టాపిక్ కూడా తను అడిగిద్దంట. తను ఎక్కువ నామినేషన్స్లో ఉంది, తన రీజన్ నాకు జెన్యూన్ అనిపించింది కాబట్టి నేను తనని సేవ్ చేశాను అని చెప్పి చెప్తాను అనమాట. సో దీన్ని బట్టి వాళ్ళైతే కనుక దివ్య నిఖిత డేంజర్లో ఉందని చెప్పి అనిపిస్తుంది. సో ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే కనుక టాప్ త్రీలో కళ్యాణ్, ఇమాన్యుల్ వీళ్ళందరూ, డిమాండ్ పవన్ వీళ్ళందరూ ఉన్నారు కదా. దీని మెయిన్ అంటే కనుక సేఫ్ సైడ్ వెళ్తే ఈ వారం స్ట్రాంగ్ పోలింగ్ మెయింటైన్ చేస్తుంది అయితే కనుక టాప్ 3 వీళ్ళే మామ. సేఫ్ సైడ్ ఉండి స్ట్రాంగ్ పోలింగ్ని మెయింటైన్ చేస్తుంది అయితే కనుక వీళ్ళు ముగ్గురే, ఇమాన్యుల్, కళ్యాణ్, దీని తర్వాత డిమాండ్ పవన్ అండ్ బర్నీ కూడా, వీళ్ళు ముగ్గురు ఉన్నారు. ఇంకా ఫైనల్గా నేను చెప్పదలుచుకునేది ఏంటంటే కనుక ఇది మన బిగ్ బాస్ తెలుగు వీక్లీ ఓటింగ్ అనాలిసిస్ మామ. ఇదైతే కనుక ఇక్కడైతే కనుక బిగ్ బాస్ 9 ఓటింగ్ అనాలిసిస్ ఇప్పుడు వరకు నేను చెప్పాను కదా, ఇది ఇక్కడ చెప్పింది పబ్లిక్ పోల్స్ మరియు సోషల్ మీడియా బజ్ ఆధారంగా చేసిన ప్రెడిక్షన్ మాత్రమే, అందరూ గుర్తుపెట్టుకోవాలి. సో ఇది ఓన్లీ పబ్లిక్ ఓట్స్, దాని తర్వాత సోషల్ మీడియా ఆధారపరంగా చేసింది మాత్రమే. ఫైనల్ రిజల్ట్ మాత్రం ఖచ్చితంగా మన బిగ్ బాస్ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. మీ అందరికి తెలిసిందే, అది నేను కొత్తగా చెప్పేది అయితే కాదు. సో ఖచ్చితంగా మీరు మాత్రం మీకేమనిపిస్తుందో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారని చెప్పి
మీరు ఎవరు అనుకుంటున్నారో వాళ్ళ పేరు మాత్రం ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పనిసరిగా అసలు మర్చిపోవద్దు మామ. ఈ వీడియో అయితే కనుక ఖచ్చితంగా షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని బిగ్ బాస్ వీడియోస్ అయితే కనుక మీ దాకా పెట్టినట్టు రావాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేస్తేనే మీ దాకా వస్తుంది మామ. ఓకేనా? ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడతో క్లోజ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. ఓకేనా మామ? గుడ్ నైట్, బాయ్.